గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అంటే డిస్కౌంట్ బ్రోకర్స్ అని ఉంటారు అండ్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అని ఉంటారు. సో ఆ వీడియో తర్వాత చాలామంది కమెంట్ సెషన్లో కమెంట్ ఏం చేశారంటే, సార్ మేము డిస్కౌంట్ బ్రోకర్స్ లాంటి ఫుల్ టైం బ్రోకర్స్ దగ్గర మేము అకౌంట్ ఓపెన్ చేయాలని సెర్చ్ చేస్తుంటే కొన్ని వందల వెబ్సైట్స్ వస్తున్నాయి, కొన్ని వందల బ్రోకర్స్ రికమెండేషన్ వస్తున్నాయి. సో మేము ఎటువంటి అంటే మీరు కెన్ యూ గివ్ మీ సజెషన్ ఆఫ్ టాప్ బ్రోకర్స్ ఇన్ ఇండియా అన్నట్టు కమెంట్ చేశారనమాట. ఆ కమెంట్ మీద చాలా లైక్స్ వచ్చాయి. సో మనం ఏం చేస్తున్నామంటే నాకు తెలిసినంతవరకు ఎవరైతే ఇండియాలో టాప్ డిస్కౌంట్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ ఒక ముగ్గురు టాప్ డిస్కౌంట్ బ్రోకర్స్ గురించి, టాప్ ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఒక 3 ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కంపెనీ గురించి మనం ఈరోజు పర్టికులర్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్రోకర్ పేరు వచ్చి Zerodha. సో Zerodha బ్రోకర్ ఈజ్ వెరీ 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 లార్జ్ ఇన్ సైజ్ అండి, వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ యాజ్ అ బిగినర్ చాలా మందిలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే బ్రోకర్ వచ్చి Zerodha అనే కంపెనీ దగ్గర అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. సో Zerodha ఈజ్ అ డిస్కౌంట్ బ్రోకర్. సో ముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టు డిస్కౌంట్ బ్రోకర్ అంటే ఎవరంటే, టు మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్, వాళ్ళ ఛార్జెస్ అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కానీ, వాళ్ళ యాన్యువల్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ చాలా తక్కువ రేట్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కమిషన్ మీద ఛార్జ్ చేస్తారో యాజ్ అ బ్రోకరేజ్, అది కూడా ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ డిస్కౌంట్ బ్రోకర్స్లో మీరు ఎలాంటి ఇష్యూస్ చూస్తారో అంటే, బేసిక్లీ డిస్కౌంట్ బ్రోకర్స్ అనే వాళ్ళ సర్వీసెస్ అంటే కస్టమర్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రేడ్ మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది అయింది, ఓకే, అట్లాంటప్పుడు మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం రిసాల్వ్ చేయాలంటే మాకు మెయిల్ పెట్టండి, లేదంటే మాకు మీ క్వెరీ అనేది మీరు మా కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ హోల్డ్లో ఉంటుంది, లేదంటే మా కస్టమర్ సపోర్టే మీకు రీకాల్ చేస్తుంది అని. మనకి ఏంటంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది రిజాల్వ్ చేసేదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మీకు ఫుల్ సర్వీస్ బ్రోకర్లో మీకు పర్సనలైజ్డ్ రిలేషన్షిప్ మేనేజర్ అని ఒకరు అసైన్ చేస్తారు. ఇక్కడ అలా పర్సనలైజ్డ్ రిలేషన్షిప్ మేనేజర్ అనేది ఏం ఫెసిలిటీ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చి Zerodha. Zerodhaలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా గూగుల్లో Zerodha అని సర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కిందికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు వస్తుంది చూడండి, ఓపెన్ అన్ అకౌంట్. సింపుల్గా ఓపెన్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ కేవైసీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అంటే మీ ఫుల్ పేరు, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అండ్ మీ క్యాన్సిల్డ్ చెక్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, మీ నామినీ పేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా అయితే మీ షేర్స్ ఫర్దర్గా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, మీ వైఫ్కా, లేదంటే మీ మదర్కా, మీ ఫాదర్కా, మీ బ్రదర్ కానీ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ అండి, అవన్నీ కంపల్సరీగా కావాలి. మీరు ఏ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 100% మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. అండ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉందో అది మ్యాచ్ అవ్వాలి. అది డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్కి ఓటీపీ అనేది రావాలి. బేసిక్లీ ఏంటంటే మనం ఆధార్ కార్డ్ అనేది చాలా సంవత్సరాల ముందు ఓపెన్ చేసి ఉంటాం. ఆ టైంలో మన ఫాదర్ది కానీ మన మదర్ది కానీ నెంబర్ ఇచ్చి ఉంటాం యాజ్ అ స్టూడెంట్ అయి ఉంటే చిన్నప్పుడు, లేదంటే వర్కింగ్ ప్రొఫెషన్ అయి ఉంటే మీరు నెంబర్స్ అని చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఏం మేక్ షూర్ చేయాలంటే 100% మీ ఆధార్ కార్డ్ మీద ఓటీపీ వచ్చి ఆధార్ కార్డ్కి ఒక ఫోన్ అనేది లింక్ అయి ఉండాలి. సేమ్ పాన్ కార్డ్ కూడా మీరు అప్డేటెడ్ నెంబర్ అనేది మీ పాన్ కార్డ్తో లింక్ చేసుకోండి. దాని తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది కొంచెం సింప్లిఫై అవుతుంది. నెక్స్ట్, Zerodha తర్వాత ఇంకా 2 డిస్కౌంట్ బ్రోకర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిస్కౌంట్ బ్రోకర్ వచ్చి Zerodha తర్వాత అప్స్టాక్స్ కూడా చాలా ఫేమస్ అండి మార్కెట్లో. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ప్రిఫర్ ట్రేడింగ్ యూజింగ్ అప్స్టాక్ ప్లాట్ఫామ్. అప్స్టాక్ కూడా ఒక డిస్కౌంట్ బ్రోకర్ అనమాట. సో సిమిలర్గా మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, EUPSTOX అని సెర్చ్ చేయండి. సో upstocks.com అనే వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీరు బేసిక్లీ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూసారనుకోండి, లాగిన్ టు అప్స్టాక్స్ అని కొట్టారనుకోండి, మీకు ఓపెన్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి బేసిక్లీ ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి సేమ్ మనం Zerodhaలో మాట్లాడుకున్నట్టు మీ బేసిక్ కేవైసీ డీటెయిల్స్లో మీరు ఏమేమి ఇంపార్టెంట్, మీ ప్రాపర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
అన్ని స్కాన్ కాపీ అనేది కంపల్సరీ అండి. ఆధార్ కార్డ్ స్కాన్ పెట్టుకోవాలి, పాన్ కార్డ్, నామినీ డీటెయిల్స్, మన ఇంకోటి ఏంటి క్యాన్సిల్ చెక్, బ్యాంక్ స్టేట్మెంట్స్, మినిమం 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి జనరల్గా చాలామంది ఏమడుగుతారంటే సార్ అప్లోడ్ చేసిన ఎన్ని రోజుల తర్వాత నాకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ బ్రోకర్ అండి. మినిమం 1 day టు మ్యాక్సిమం 1 week లోపల మీ అకౌంట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ అప్స్టాక్స్ తర్వాత గ్రో అంటే GROW అని సెర్చ్ చేస్తారండి, కాదు GROWW గ్రో ప్లాట్ఫామ్. రీసెంట్ టైమ్స్లో న్యూస్లో మనం అంటే న్యూస్లో కానీ రీసెంట్ టైమ్స్ మనం యూట్యూబ్లో చూసుకుంటే గ్రో ప్లాట్ఫామ్ వచ్చి జీరోదా ప్లాట్ఫామ్ కన్నా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ గ్రోలో పెరుగుతున్నారు అనే ఒక టాక్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీరు మీ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఈవెన్ గ్రో ఈజ్ అ డిస్కౌంట్ బ్రోకర్ అండి. వీళ్ళ ఛార్జెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సిమిలర్గా మీరు కూడా ఇక్కడ ఓపెన్ అన్ అకౌంట్ మీరు క్లిక్ చేసి మీరు మీ లాగిన్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ సిమిలర్గా మాట్లాడుకున్నాం కదా, KYC డీటెయిల్స్ ఇచ్చి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఈ 3 జీరోదా, అప్స్టాక్స్ అండ్ గ్రో ఈ 3 వచ్చి యాజ్ ఆఫ్ నౌ డిస్కౌంట్ బ్రోకర్స్. ఓకే, డిస్కౌంట్ బ్రోకర్స్ కిందకి వస్తున్నారు. నౌ డిస్కౌంట్ బ్రోకర్స్ తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారన్నాము, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. సో ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఎవరు, ఇంకొకసారి మీకు సింపుల్గా చెప్పాలంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఆర్ ద పీపుల్ హూ గివ్ గుడ్ సర్వీస్, గుడ్ కస్టమర్ సర్వీస్. మెయిన్లీ ఏంటంటే వీళ్ళ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ల్యాగ్ అవుతుంది, చాలా తక్కువ క్రాష్ అవుతుంది, క్రాషింగ్ ఇష్యూ మీకు చాలా తక్కువ ఉంటుంది, కస్టమర్ సపోర్ట్ మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఇమీడియట్గా మీ రిలేషన్షిప్ మేనేజర్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అనేది రిసాల్వ్ చేసుకోవచ్చు. మీకంటూ మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనేది అసైన్ చేసి ఉంటుంది. మీకంటూ మీరు ఫిజికల్గా వెళ్ళి మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అమీర్పేటలో మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా అమీర్పేట ఆఫీస్కి వెళ్ళి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో అట్లా ఫుల్ సర్వీస్ బ్రోకర్స్లో ఫేమస్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి HDFC సెక్యూరిటీస్ అనే ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సిమిలర్గా సేమ్ ప్రాసెస్ అండి, డిస్కౌంట్ బ్రోకర్స్ లాగా సేమ్ ప్రాసెస్. ఏంటంటే KYC డీటెయిల్స్ మీరు రెడీగా పెట్టుకొని అన్ని స్కాన్ కాపీ పెట్టి ఇక్కడ అప్లోడ్ చేసేయడమే. వితిన్ 1 day టు మ్యాక్సిమం 1 week మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. HDFC సెక్యూరిటీస్ ఫుల్ సర్వీస్ బ్రోకర్. సిమిలర్గా చాలా పాతది, ఆల్మోస్ట్ ఇప్పుడు 25+ yearsగా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. మోతీలాల్ ఆస్వాల్ అనే కంపెనీ. స్పెల్లింగ్ చూసుకోండి, MOTILAL OSWL, మోతీలాల్ ఆస్వాల్. ఈ పర్టికులర్ కంపెనీ కూడా ఫుల్ సర్వీస్ బ్రోకర్ అండి. సో చాలా మంచి కంపెనీ. ఫైనల్గా మన ఫుల్ సర్వీస్ బ్రోకర్, ఇంకొక ఫుల్ సర్వీస్ బ్రోకర్ వచ్చి ICICI డైరెక్ట్. సో అగైన్ ICICI చాలా పెద్ద కంపెనీ. డెఫినెట్గా మీరు ఒకవేళ మీ ఇన్వెస్టింగ్ జర్నీ కానీ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మనం మాట్లాడుకున్న ఈ 8 బ్రోకర్స్లో ఎవరిదో ఒక్కరి దగ్గర మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పర్టికులర్ వీడియో రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.